సో గైస్ నేను సంతోష్ కుమార్ అయితే మనకి పోకో వాళ్ళ కొత్త M సిరీస్ స్మార్ట్ ఫోన్ గురించి అయితే మనకి అఫీషియల్గా మనకి నిన్న గ్లోబల్గా లాంచ్ చేశారు పోకో M3 స్మార్ట్ ఫోన్. ఇది ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అండ్ M2 కూడా మనకి ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అండ్ బడ్జెట్ స్పెక్స్తో వస్తుంది కాబట్టి మనకి M3 కూడా అదే బడ్జెట్ స్మార్ట్ ఫోన్. లాంచ్కి ముందే అయితే వీళ్ళు ఆల్మోస్ట్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళే మనకి అనౌన్స్ చేశారు. స్నాప్డ్రాగన్ 662 అని బిగ్గర్ బ్యాటరీతో వస్తుందని అయితే మనకి ఇప్పుడు లాంచ్ ఈవెంట్ అయింది కాబట్టి మనకి అఫీషియల్ స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చాయి. సో మనం కంప్లీట్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి మనం పోకో M3 స్మార్ట్ ఫోన్ గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఇది ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్, ఇండియాలో ఇంకా లాంచ్ అవ్వలేదు అండ్ మనకి ఎప్పుడు లాంచ్ అవుతుంది కూడా అనౌన్స్ చేయాలి, కానీ ఖచ్చితంగా లాంచ్ అవుతుంది. ఎందుకంటే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఇండియాలో లాంచ్ చేస్తారు. ఎందుకంటే M2 కూడా మనకి లాంచ్ చేశారు అండ్ ఇప్పుడు మనకి ఖచ్చితంగా M3 కూడా వస్తుంది. సో మన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ వీడియో చూసిన తర్వాత కొంచెం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది మనకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి మనకి బిల్డ్ క్వాలిటీ అయినా స్పెసిఫికేషన్స్ పరంగా అయినా మనకి హై అండ్ స్పెక్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయరు. సో మనం ఇప్పుడు బాడీ అండ్ డిజైన్ గురించి మాట్లాడితే ఇది ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది అండ్ మనకి డిజైన్ కొంచెం లైక్ సైబర్ పంక్ ఎడిషన్ OnePlus 80 సైబర్ పంక్ ఎడిషన్ రీసెంట్గా అదే చైనాలో లాంచ్ చేశారు కదా, దానిలాగే కనిపిస్తుంది. మరి సేమ్ డిజైన్ అయితే తీసుకొచ్చారు అండ్ పోకో బ్రాండింగ్ కూడా మనకి ఆ బిగ్ లైక్ రెక్టాంగిల్ షేప్లో ఉన్న సైజులోనే మనకి పోకో బ్రాండింగ్ అయితే ఉంది. సో మనకి చూడడానికి బాగానే ఉంది డిజైన్ అండ్ మనకి సేమ్ సైబర్ పంక్ ఎడిషన్ లాగా కనిపిస్తుంది అండ్ ఇది కొంచెం థిక్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అంటే 9mm కంటే ఎక్కువ థిక్నెస్ ఉంటుంది అండ్ వెయిట్ అయితే మనకి 198 grams ఉంటుంది. ఎందుకంటే బిగ్గర్ బ్యాటరీతో వస్తుంది కాబట్టి మనం ఈ మాత్రం మరి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్మార్ట్ ఫోన్ నుంచి. అండ్ నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడితే ఇక్కడ మనకి 6.53 inch ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD ప్యానల్తో వస్తుంది. సో ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది అండ్ మనకి ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఎందుకంటే బిలో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ అయితే మనకి జనరల్గా 720p డిస్ప్లే అంటే HD ప్లస్ డిస్ప్లేతో వస్తున్నాయి. సో కానీ ఇక్కడ మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ మనకి వైడ్ బైన్ ఎలిమెంట్ సపోర్ట్ కూడా ఉంది. సో మనం అమెజాన్ ప్రైమ్ వీడియో కానీ నెట్ఫ్లిక్స్ కానీ మనం 1080p రెజల్యూషన్లో అయితే మనం వాచ్ చేయొచ్చు. సో ఓవరాల్గా డిస్ప్లే ఒక మంచి విషయం అని చెప్పాలి ఈ స్మార్ట్ ఫోన్లో. నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇది సో పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పలేం కానీ ఓకే మనకి డైలీ టాస్క్స్ అండ్ మనకి నార్మల్ యూసేజ్కి అయితే ఇది హ్యాండిల్ చేస్తుంది అండ్ లైట్ గేమింగ్ కూడా ఓకే అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి 4GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది. 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. మనకి ర్యామ్లో ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు కానీ మనకి 64GB ఒక వేరియంట్ ఉంటుంది, 128GB ఇంకో వేరియంట్ అయితే ఉంటుంది. కానీ రెండిట్లో మనకి 512GB వరకు ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే ట్రిపుల్ కార్డ్ స్లాట్తో వస్తుంది ఈ స్మార్ట్ ఫోన్ అంటే పోకో M3 స్మార్ట్ ఫోన్. సో మనకి ర్యామ్ అనేది స్టాండర్డ్గా ఉన్నప్పటికీ మనకి స్టోరేజ్ పెద్ద ఇష్యూ ఏం కాదు. 64GB తీసుకున్నా కానీ మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు 512GB వరకు. సో మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ ఓకే అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మన కెమెరాస్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది అండ్ మనకి 48MP f1.8 మెయిన్ సెన్సార్తో వస్తుంది అండ్ మనకి 2MP డెప్త్ అండ్ 2MP మ్యాక్రో కెమెరాస్తో వస్తుంది. సో మనకి ఇక్కడ వైడ్ యాంగిల్ ఇచ్చుంటే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ వచ్చుండేది కానీ మన ట్రిపుల్ కెమెరా సెటప్తో ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కెమెరా సెటప్ని. అండ్ ఫ్రంట్ ఏమో 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. సో ఓకే అంటే సూపర్ కెమెరా సెటప్ అని చెప్పలేం కానీ ఓకే డీసెంట్ కెమెరా సెటప్ అండ్ మనకి మెయిన్ కెమెరా నుంచి కొంచెం మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్మార్ట్ ఫోన్ నుంచి. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఇక్కడ మనకి వాళ్ళు కూడా హైప్ చేసిన విషయం ఇది ఒకటే, అంటే బిగ్గర్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. 6000 mAh ఆఫ్ బ్యాటరీతో వస్తుంది అండ్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది అండ్ ఛార్జర్ కూడా మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి ఈ బడ్జెట్లో 6000 mAh అంటే ఓకే చాలా మంచి విషయం అనే చెప్పాలి. ఎందుకంటే మనకి 18W ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మరీ లో ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పలేం కానీ అండ్ అలాగే హై ఫాస్ట్ ఛార్జింగ్ కనుక ఈ బడ్జెట్లో మనం అంతగానో ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో మనకి టైం ఎక్కువసేపు తీసుకున్నా కానీ మనకి బ్యాటరీ ఎక్కువసేపు స్టాండ్ బై టైం కానీ లేకపోతే మనకి ఎక్కువ అవర్స్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం 6000 mAh అనేది మంచి విషయం అని చెప్పాలి. అండ్ మనకి 18W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఓకే డీసెంట్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ మనకి బ్యాటరీ మాత్రం కనీసం 2 days అయితే ఖచ్చితంగా వస్తుంది. నార్మల్ యూజర్కి అయితే ఖచ్చితంగా 2 days కంప్లీట్ 2 days అయితే వస్తుంది అండ్ ఎంత హెవీ యూజర్కైనా ఖచ్చితంగా 1 day కంటే ఎబోవే మనకి ఈ బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ మన నెక్స్ట్ అదర్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 3.5mm ఆడియో జాక్తో వస్తుంది. సో మనకి మిడ్ రేంజ్ ఫోన్ అదే బిలో మిడ్ రేంజ్ ఫోన్
ఫోన్ కాబట్టి మరి 3.5 ఆడియో జాక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఐఆర్ బ్లాస్టర్తో కూడా వస్తుంది అండ్ మనకి డ్యూయల్ స్పీకర్తో వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం చెప్పాలి. ఈ బడ్జెట్లో డ్యూయల్ స్పీకర్స్తో రావడం అనేది ఇది ఒక మంచి విషయం చెప్పాలి. అండ్ ఫైనల్గా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. సో ఓవరాల్గా మనకి కావాల్సిన అన్ని ఫీచర్స్ అండ్ అన్ని పోర్ట్స్ అయితే మనకి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రైస్ విషయానికి వస్తే ఇది మనకి గ్లోబల్గా లాంచ్ చేశారు కాబట్టి మనకి డాలర్స్లో ప్రైస్ అయితే బయటకు వచ్చింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 4GB ఆఫ్ ర్యామ్ అండ్ 64GB ఆఫ్ స్టోరేజ్ అయితే మనకి $149 అయితే ఉందంటే అరౌండ్ 11,000 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ మనకి హై అండ్ వేరియంట్ 4GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB ఆఫ్ స్టోరేజ్ అయితే మనకి $169 అయితే ఉంది అంటే అరౌండ్ 12,500 రూపీస్ అయితే ఉంది. సో మంచి ప్రైసింగ్లోనే తీసుకొచ్చారు. మన ఇండియాలో అయితే ఖచ్చితంగా ఈ ప్రైసింగ్ అయితే ఉండదు, ఖచ్చితంగా తక్కువ ప్రైస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే అండర్ 10,000లో ఈ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చి ఒక మంచి స్మార్ట్ ఫోన్ అవుతుంది. ఎందుకంటే మనకి 6000 mAh ఆఫ్ బ్యాటరీ ఉంటుంది అండ్ మనకి ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది, డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది కాబట్టి అండర్ 10,000లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి 6000 mAh బ్యాటరీ అనేది కొంచెం రేర్ ఫీచర్. అంటే లైక్ అరౌండ్ 15,000 లేకపోతే 10,000 అబౌవ్ స్మార్ట్ ఫోన్స్ అయితే మనం చూస్తాం. కానీ ఒకవేళ వీళ్ళు ప్రైస్ కట్ చేసి ఇండియా కోసం 10,000 లోపు తీసుకొస్తే మంచి స్మార్ట్ ఫోన్ అవుతుంది. సో మనం వెయిట్ చేయాలి. ఇంకా లాంచ్ ఈవెంట్ అయితే అనౌన్స్ చేయలేదు ఇండియాలో ఎప్పుడు తీసుకొస్తారనేది, కానీ ఖచ్చితంగా తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి పోకో M2 వచ్చింది, M2 Pro వచ్చింది అండ్ M3 Pro కూడా వీళ్ళు తీసుకొస్తారేమో మరి తెలియదు. అవన్నీ ఇంకా ఫుల్ డీటెయిల్స్ అండ్ అఫీషియల్ డీటెయిల్స్ అయితే మనకు తెలియదు. సో పోకో M3 స్మార్ట్ ఫోన్ అయితే ఇది నాకైతే ఓకే ప్రైసింగ్ అనిపించింది అండ్ మంచి స్పెసిఫికేషన్స్తోనే వచ్చింది. అండ్ మనకి ఫుల్ HD+ డిస్ప్లే అనేది ఈ బడ్జెట్లో కొంచెం రేర్ ఫీచర్ అయిపోతుంది అండ్ మనకి ఓకే స్మార్ట్ ఫోన్ అండ్ మంచి స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ పోకో M3 స్మార్ట్ ఫోన్ మీద మీ ఒపీనియన్ నాకు కింద కామెంట్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.